कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा। कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है। ये हवा, ये हरियाली हमारा अपना है। कश्मीर मुसलमानों की जन्नत है। इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है। खुदा के वास्ते जिहाद करेंगे। हम कश्मीर के वास्ते जान दे देंगे। लद्दाख तक आजाद ले आएंगे। जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो जय बोलो भोलेनाथ अमरेश्वर की, की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ 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 की। जय बोलो अमरेश्वर की। मुझे छोड़ दो भाई साहब। మాట వినరా ఊరుగారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా ఇంకా 24 అవర్స్ టైం ఉంది బాగా ఆలోచించుకో శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది బాబా అనుభవంతో చెప్తున్నాడు. నమస్కారం బావగారు ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా కనుక్కోండి వర్జం వచ్చేస్తుంది స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, అడ్డెడ్డెడ్డెడ్డె, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళాన్రా. తీసుకురా ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. చిచి, ఎంత నమ్మద్దా? పరుగు పోతాయి. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది బలా. బాబాయ్ పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా? అల్లుడు గారు మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్లా మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని 16 కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా? షీస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పండి గొడ్ల. చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు అప్పుడే పాడుబుద్దులా. పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. ఒంటి మీద నగలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురామని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు? మామయ్య మనకి ఫీల్ అవుతారు. అవునా? అత్తయ్య కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బిడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా?
అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి వచ్చేస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్, ఎక్కడో చోట adjust అయిపోతాను సార్, ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా కర్నూలు సార్, కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో హలో హలో, డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. ఈటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ. చిల్లర లేదట. హలో, నమస్కారం అండి. మున్సిపల్లి రమేష్ గుప్తా గారు. నేనండి, అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ, అరవపల్లి బ్రదర్సా? ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే, పెట్టండి. పెట్టేసాయి, ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో, రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టి భలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం, జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు వయసునా? ట్రైన్ కదులుతుంది ఎక్కడే. ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ ఎక్కడ ఎక్కొచ్చు, కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా? అదేనండి, మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలమ్మడి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే నేను చూసుకుంటాను. అరే చేతి బ్రాస్లెట్ పడేసాడు రా. బ్రాస్లెట్ రే. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా. నీకు కదా, నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి. బుర్రగా చెప్పేవాళ్ళం బాబాకి కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది? రాగమాడి పొందా. బుర్రకథకి బెగ్గింకి అట్టుపొండికి అట్టుపొండి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే అంటే బాబాయ్, కనీసం స్టేషన్ అయినా దాటినేమంటారా? పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. వద్దంటోంది రోయ్. అరబంటు బండోడు మావో, గుండమ్మ మావో, సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా? ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా? నిజమా బాబా? అబ్బా, మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో, మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్లి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్,
అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే ఒరే నీ మేనమావ నేను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను బాబాయ్ 10 లక్షలు బాబాయ్ దూకు. ఇలా నిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అడిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏం ఉన్నా అడిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చు నువ్వు కానీ పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కదా కదా బండని. ఇదిగో, మేము మా ఊళ్ళో బలంగా ఉన్నోళ్ళమే, కర్రసాములు అవి చేసిన పెద్ద పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. డోర్ మూసుకుని ఎవరు ప్లేసులు వాళ్ళు కూర్చోండి. అబ్బాయి మీరు ఆడబెండి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టోర్పురం దొంగలు తీయండి. చెప్పు ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాడతాలు కదా? మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టోర్పురం దొంగలు. ఏంటి బాబు ఇది? అమ్మో, నా గొలుసులు నేను డబ్బులు లేవు, బంగారం అంతా మా వాడి దగ్గరే ఉంది. బాబు నా నగలు తీసేసుకో, అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కొట్టగా పెళ్లి కొడుకు పర్సన్ తీయండిరా. ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొడక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పట్టాలనుకుంటే కూర్చొని డబ్బు తేండ్రా. ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా? All compartments attack. हाँ जी. చిత్రం ద పిక్చర్. सब सुनो, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో హైజాకా ట్రైన్ హైజాకా ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ పోలీసులు పంపించండి.
డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు? పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి. నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए
गफ्फार गफ्फार देख 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 गफ्फार देख 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 गफ्फार क्या మీ హిందుస్థాన్ జైళ్ళన్నీ మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయ రామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయ రామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశుందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే 100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. కాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్. Hear me to say I am proud to be an Indian. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయ రామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాదులో కాలే పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. जिस देश में गंगा बह रही है उस देश में खून बहना चाहिए. హిందూ మహాసముద్రమంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి.
ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా, తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియో, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి. మేలుకరంగా ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకంటే కుక్కలు నయమయ్యా. 4 మటన్ మొక్కలు పడేస్తే వాసన చూసి అడ్రస్ కనబడతాయి. అలాంటప్పుడు ఈ మత కలహాల కేసు కుక్కలకు అప్పగించండి సార్. అయితే మీ యూనిఫారాలు ఇప్పదీసేసి రాజీనామా చేయండి సార్. మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడుతున్నారని తెలుసు, కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులేందండి? అరే, మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సెర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపాద్ది. అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది?
హిందువులకి ముస్లింలకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని రాష్ట్రాల్లో పడ్డం లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు. అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు ఫలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి. పేలక ముందు కాదు కదా, పేలిన తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది. సిగ్గుపడాలండి. అయ్యా మాకు సిగ్గు లేదు, మా వల్ల కాదు అని చెప్పండి, వల్ల 4 కాళ్ళు పట్టుకుంటాం. పోలేదన్న మమ్మీ ఇది ఫేవరెట్లా చూడు. అబ్బా అవుతే చూసుకోరా. చూడు మమ్మీ ప్లీజ్. ఊరికెడిస్తే కామ్గా కూర్చో. మమ్మీ చూడు మమ్మీ. నాని ఇలా రా, నేను రిపేర్ చేస్తా. సార్ ప్లీజ్. ఇది డాడీ మమ్మీ కొంచెం ఓవర్ చేస్తుంది. షూట్ చేసేస్తా. షూట్ చేసి పారేనా, నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా. మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి దొరుకుతుంది. అయ్యో రామా. ఎక్కడిగా ఎక్కుతున్నారు? బస్సులోకి ఎక్కుతున్నాం పద. ఏంటి ఎక్కేది? ఇది నాన్ స్టాప్ బస్సు. అంటే ఎక్కడ ఆగదా? అంత వేటకారం అక్కర్లేదు, ఎండ్ పాయింట్ లాగుద్ది. దిగండి దిగండి. మేము వెళ్ళేది కూడా ఆయన పాయింట్ కే. ఇందులో సీటర్స్ కి మాత్రమే, స్టాండింగ్ లేదు. స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా? నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం. ఏంటి రుబాబు చేస్తున్నారా? నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా. తప్పు నాన్న. ఏంటన్నా డైలాగ్ ఎక్కడిస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది? ఏం చెప్పమంటావు నాన్న? కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్ళు వస్తాయి కదా, ఇది అంతే. ఏంటమ్మా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు నాన్న, ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు. ఏంట్రోయ్ 10 మంది చుట్టూ ఉండేసరికి హీరో పోజులు ఇస్తున్నావు. ఆవేశపడకుండా కూర్చోవమ్మా. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపాక కూర్చుంటా. ఛా, అంత దమ్ముందా నీకు? ఎంత దమ్ముందో కిందకి దిగండి రా, చూపిస్తా. అమ్మో రామ్ గోపాలవరం శివ చెత్త మాట్లాడుతున్నాడు బాబోయ్. చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉంది రోయ్. అమ్మో వచ్చేస్తున్నాడు రోయ్. చంపేస్తాడు. తమ్ముడి అబ్బాయిలో మీకు బస్ అవసరం లేదు, బస్ వెనకాల పరిగెత్తండి. బాయ్ బాయ్ బాయ్. వారిని చంపేసేటట్టు బిల్డప్లు ఇచ్చావు కదయ్యా. పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగదీస్తావు అనుకున్నాను. బాలేవాడివయ్యా నువ్వు. చూడండి ఈ మాత్రం దానికే కార్ ఎగరేయడం ఎందుకు, కటింగ్లు ఇవ్వడం ఎందుకు? బాంబ్ బ్లాస్ట్ నుంచి కారణం ఎవరైతారు? ఇంకెవరండి? హిందూ తీవ్రవాదులే ఉంటారు. దోషుల్ని పట్టుకుని తొందరలోనే శిక్షిస్తాం. థ్యాంక్స్ సార్. బుల్లెట్ ప్రూఫ్ కారేనా? అవును సార్. సార్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి సార్. అట్లాగే. తప్పకుండా రాస్తాం సార్. భాయిజాన్ బ్లాస్టింగ్ కి కారణం హిందూ తీవ్రవాదులని హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాడంట. ఇన్షాల్లా చర్చిలో బాంబు పెడితే హిందూస్ మీదకి పోయింది, మసీదులో బాంబు పెట్టిన హిందూస్ మీదకే పోయింది. హోమ్ మినిస్టర్ దేవ సహాయాన్ని కూడా లేపేయండి, ఆ పాపం కూడా హిందూస్కే అట్టుకుంటుంది. ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది. ఇన్షాల్లా. నా దగ్గర స్టన్ ఉందిగా సార్. అయినా సరే సైదులు గన్ ప్లీజ్, గన్ ఇవ్వు.
వెళ్ళిపోతావు సార్ సార్ గన్నిపించండి సార్ ప్లీజ్ సార్. నీకోసం గన్నిప్పితే నేనేమైపోవాలా? అయ్య బాబోయ్ పరిగెత్తు! రేయ్ బస్ ఇదేరా, ఆ బచ్చగాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. అది పని పడదాం పదండి. అంతా సేఫే సార్, ఇక దిగొచ్చు. అమ్మో అర్థం కూడా చెప్పరు. ఇక్కడ ఉన్నదంతా మా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడే సార్. అందరూ చచ్చిపోయారు సార్. మీ ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్ళు మీకోసం ప్రాణాలు ఇచ్చే సెక్యూరిటీ శవాలుగా మారారు. శవాలకు బెల్ట్ బాంబులు లేవని గ్యారంటీ ఏంటి? నేనేం దిగను, నేరుగా మా ఇంటికే పోతా. ముందెద్దరు ఎక్కండి, వెనకెద్దరు ఎక్కండి. నేను కాదు, నా బండి కూడా కనపడకుండా నా చుట్టూ బాగా అయిపోండి. కమ్ ఆన్, క్లియర్ ద ట్రాఫిక్. నీ అబ్బా తొందరగా బాని రా, తొడలు తడిసిపోతున్నాయి. డిస్కుం డిస్కుం. పెట్టుకుంటే అయిపోయి ఉండవు. అమ్మతోటి నువ్వు ఇంటికెళ్ళు నాన్న, నేను వచ్చేస్తా. బాయ్.
రండి రండి. కాపురా కాయడానికి వచ్చారా, పెళ్లి భోజనాలకు వచ్చారా? వద్దరే, ఆపద్దు. చంపేస్తే డ్రైవర్ సచ్చినాడా? యాడ ఆపకుండా నేరుగా నా బెడ్రూమ్ లో తీసుకెళ్ళి ఆపో. అప్పుడు నాకు దిగును. ఇది మనీలే సార్. ఇల్లు నాదే గాని ఇవి ఉండేవాడు నా వాళ్ళు కాదుగా. నా పిల్ల వచ్చి తలుపు తింటేనే దిగుతా. బేబీ రాయే రా. వీళ్ళంతా మన సెక్యూరిటీ కదా సార్? సెక్యూరిటీ కదయ్యా ఇందిరాగాంధీని చెప్పింది. నాకు అన్ని తెలుసు. యారు తెచ్చావే? ఏం పర్వాలేదు, దిగండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్లే. వీడు మీ దోబి, తోటమాలి, పని మనిషి. దిగండి సార్. దోబి జేబులో చాకుండొచ్చు, ఆ తోటమాలి మళ్ళీ మందు పాత్ర ఉండొచ్చు, ఆ పని మనిషి పాలల్లో విషయం కలపొచ్చు. అమ్మో బేబీ, నా బేబీ వచ్చేసింది. బేబీ అమ్మో, నేను నీకు దక్కానంటే లోపలికి వెళ్ళరండి. ఏంద్రా కాపలాకు వచ్చినాయాలారా? ఏంటంటే నిలబడి చూస్తున్నారు? లోపల రండిరా, మీకు జీతాలు ఎందుకురా? లోపలికి వచ్చి నా చుట్టూ చేరి నన్ను రక్షించుకోండిరా. రండిరా. గాయాలేం కాలేదు కదా? గాయాలేం తగలకపోయినా గుండె సైజుకు బిగుసుకుపోయిందే బేబీ. కానిస్టేబుల్స్ నంబరు, ఎస్ఐ నంబరు, ఎస్పీ నంబరు, మా యాంటీ టెర్రరిస్ట్ కార్డు నంబరు. ఇంకెవరు నమ్ముతారు సార్ మీరు? దేవుడు దిగి రావాలా మీకోసం? మీ బుల్లెట్ ప్రూఫ్ కారు బద్దలవ్వకుండా అడ్డుపడింది ఈ పోలీసులే సార్. మీ పెంట బాడీని పాడెక్కకుండా రక్షించింది ఈ పోలీసులే సార్. అలాంటి పోలీసులను నమ్మి కారులోంచి కిందకు దిగండి సార్ అంటే బెడ్రూమ్లోకి పోని, బాత్రూంలోకి పోని అని మా నిజాయితీని అవమానిస్తారా? మీరు అనుకున్నట్టు గుంటూరు మసీదులో బాంబు పెట్టింది బొట్టు పెట్టుకున్న హిందువు కాదు సార్, సరిహద్దు దాటొచ్చిన ముస్లిం. పెదతాడేపల్లి, ఒంగోలు చర్చిల్లో బాంబులు బ్లాస్ట్ చేసింది పూజలు చేసే హిందువు కాదు సార్, నమాజ్ చేయని ముస్లిం. మిమ్మల్ని చంపాలని చూసింది మందిరానికి వెళ్లే హిందువులు కాదు సార్, మసీదుకి వెళ్ళని ముస్లింలు. వాళ్ళంతా మన సోదర ముస్లింలు కాదు, పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయ్యి మన దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి కుక్కలు. 80 కోట్ల మంది హిందువులకి క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద కోపం ఉంటే చర్చిల్ ప్లేసుల్లో చందన బ్రదర్ షోరూములు, మసీదుల ప్లేసుల్లో మటన్ షాపులు ఉంటాయి సార్. ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదేంట్రా అని ఆఫీసులో ఏసీ కింద కూర్చొని పోలీసులను అమ్మనాబూతులు తిడుతున్నారు. నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని పంటి కింద నమిలే వరకు తెలియదు సార్ దాంట్లో రాయుందని. అలాంటిది కొందరు ముస్లింలు బాంబులతో మసీదులు పేలుస్తారని, చర్చలు కూలుస్తారని ఎవడు ఊహించగలడు సార్? పోలీసులకి ఏమన్నా కాలజ్ఞానం తెలుసు అనుకున్నారా? దివ్య దృష్టి ఉందనుకుంటున్నారా? లేకపోతే మేమంతా ఇంద్రజాలికులం అనుకుంటున్నారా? ఇంకొకసారి హిందువులు ద్రోహులని, మత విద్రోహులని లూజ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు, హలో అక్కాయి తాడు తెగుద్ది. పేరేమిటి? రిజ్వాన్. ఊరేది? హైదరాబాద్. ఏ స్కూల్లో చదివావు? భారతీయ విద్యాభవన్. కాలేజ్? వివేకానంద కాలేజ్. అంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు హిందువులు నిర్వహిస్తున్న హిందూ సంస్థల్లోనే చదివావన్నమాట. ఇక్కడ స్కూల్లో నువ్వు ముస్లిం అని పాఠాలు సరిగ్గా చెప్పలేదా, లేక కాలేజీలో ఫీజు ఎక్కువ అడిగారా? సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా? అక్కడ సినిమా హాలు బయట హిందువులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు ఉందా? అంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, షికారులకు వెళ్ళొచ్చు, బ్యాంకు లోన్లు తీసుకోవచ్చు, తాగి తందనాలాడొచ్చు. భారతీయులుగా పుట్టి ఇక్కడ ఇన్ని సౌకర్యాలు అఫీషియల్గా అనుభవిస్తూ పాకిస్తాన్ ఓడిచ్చే పాకి సొమ్ముకి
ఆశెందుకు పడతారా? పాకిస్తాన్కు ఆశపట్టం కాదు, పాకిస్తాన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం. ఎందుకు ఇస్తారా పాకిస్తాన్ కోసం ప్రాణాలు? మీ అక్క పెద్ద మనిషి అయినప్పుడు పాకిస్తాన్ పట్టు చీర పంపిందా? నీ చెల్లెల శోభనానికి పాకిస్తాన్ సాహిబులు డబల్ ఘాట్ పంపారా? ఎందుకు ఇస్తారా ప్రాణాలు? జిహాద్ కోసం. మా పవిత్ర యుద్ధం ప్రపంచమంతా అల్లాని పూజించాలి, అంతా అల్లా రాజ్యం కావాలి. రేయ్ బచ్చా, మీ లాగే ఇక్కడున్న ప్రతి ఒక్క హిందువు ఇది హిందూ దేశం కావాలని, ప్రపంచమంతా రామరాజ్యం రావాలని పట్టుబట్టి కాషాయం కట్టి త్రిశూలం చేతపట్టి ముందుకెళ్తే ప్రపంచ పటం మీద ఒక్క తీవ్రవాద దేశం కూడా కనబడదురా. టోటల్ పాకిస్తానే ఉల్లిపాయల ఉడికిపోతుంది. నీకు అల్లా పిచ్చెక్కినట్టు 80 కోట్ల మంది హిందువులకి దేవుడు పిచ్చెక్కితే ఏమైపోతుందిరా దేశం? కావలసింది హిందూ ముస్లింలు కొట్టుకు చావడం కాదురా, అన్నదమ్ముల్లా కలిసి బ్రతకడం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై, హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై, ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నాయ్ నై, సిర్ఫ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నవాడే ఈ గడ్డ మీద ఉండాలరా. తల్లి పాలల్లో కూడా షుగర్ తక్కువైందని కామెంట్ చేసే రకంరా మీరు. బతకూడదు. నాకేమీ తెలియదు సాబ్, నిజంగా నాకేమీ తెలియదు సాబ్. ఫుడ్ ప్రాబ్లమే, డబ్బు అవసరం వస్తే ఆ గబ్బర్ గారిని పరిచయం చేశాడు సాబ్. నాకేమీ తెలియదు సాబ్. సిస్టర్ మ్యారేజ్ కి డబ్బు ఇస్తాడని నమ్మి మసీదులో బాంబులు పేల్చిన పాపిష్టి వాళ్ళం సార్, మేం పాపిష్టి వాళ్ళం సార్. రోజుకు 5 సార్లు నమాజ్ చేసే ఇంట్లో పుట్టిన సైతాన్ సాబ్, సైతాన్ సాబ్, మే సైతాను. గఫ్ఫర్ గాడెక్కడా? ఇక్కడి కుర్రాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ రోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాడు సార్.
గఫార్ ఖాన్ ఊపర్ నాయ్ నీచే దేక్. చిరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది. వారిని 3 మామిడికాయలు అగ్గి పెట్టే కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు. నువ్వేం పెగ్గలవరా ఇండియాని? सब मिटा दूंगा, सबके सब तुम्हारा लोगों को मुर्दा बना दूंगा. నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా. ఇస్లాం మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా. మా 12 కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ 100 కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అణువణువున అట్టొడికిస్తా. అల్లాహ్కి ఈ రాజ్యాన్ని రాసిస్తా. ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్లేర్రా. అదే మా 100 కోట్ల మంది భారతీయులంతా 10 నిమిషాల పాటు ఒక్కటై బోలో స్వతంత్ర భారత్ కి జై అని అరిస్తే ఆ సౌండ్కి గుండెకి చస్తారా మీరంతా. ఈ ఆరిపోయిన అగ్గిపుల్ల నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్. బూడిదై మాకు పళ్ళపొడిగా పనికొస్తుందిరా మీ పాకిస్తాన్. అంత మగతనం ఉన్న మగాళ్లే అయితే 100 కోట్ల మీ భారతీయులు 12 కోట్ల పాకిస్తానీయులను చూసి షేక్ అయిపోతారెందుకురా? సిబిఐ, సిఆర్పి, రా, ఆర్మీ, ఖాకీ అంటూ లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇండియన్స్ మమ్మల్ని ఏ పీకగలిగిందిరా? సుబ్బారా, మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి సార్. మరీడికి 28 ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? లోపల దవళ్ళకి సుబ్బారా జ్ఞానదంతాలు ఏమనుకుంటాను సార్. అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట. మేబీ సార్. జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది. ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలిదంతాలు కూడా ఉండకూడదు. సుబ్బారావు సార్, ఆ సుత్త అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. మేము అమ్మా అని పిలుచుకునే మా గడ్డను అమ్మనా బూతులు తిట్టినందుకు, మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాం, ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు, మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు, శరత్ సార్, నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? జ్ఞానదంతాలు లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్. శబాష్ శరత్. గఫార్ ఖాన్, నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను. మళ్ళీ ఇండియా పేరెత్తావు, హలో అమ్మా శిరీష,
మీ ఆయన పేరు ఆల్ ఇండియా లెవెల్లో అదిరిపోతుంది అనుకో. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా మీ ఆయనే కనిపిస్తున్నాడమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హలో, విజయ రామరాజు గారా? ఎస్ సార్, మీ నేమ్ అడ్వెంచర్ కి నేమ్ ప్లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, ప్రొద్దున్నుంచి ఫోన్ మోగి మోగి విసుగు తెప్పిస్తుంది. ఆ రిసీవర్ తీసి కింద పెట్టొచ్చుగా. మా ఆయన్ని పొగుడుతుంటే మీకంత విసిగేంటంట? మరి అది ఇంత అందమైన మా ఆవిడ్ని పొగడకుండా అంతంత మీసాలు వేసుకుని తిరిగే మీ ఆయన్ని పొగుడుతుంటే విసుగు రాదేంటి? ఏంటి స్కెచ్ చేస్తున్నారు? చేయి తీయండి. మీ మూలంగానే ఐశ్వర్య రాయ్లా ఉండేదాన్ని కల్పన రాయ్లా తయారయ్యాను. అయ్యో, అసలు వేళ పడ ఉండదా? పొద్దున్న లేస్తే ఇదే గొడవ. హలో, ప్రొద్దున లేస్తే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అయితే లంచ్ అంటాం, రాత్రికి డిన్నర్ కంపల్సరీ. మరి మరి ఊకు మాత్రం పస్తులు వాయిదాలా? ప్రధానికి మీరే టైం చెప్పారుగా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మీల్స్ అని. ఇది అంతే, మిడ్ నైట్ మసాలా ఆ టైంలో చూద్దాంలే. శిరీష, మరే ఆకలేస్తే మధ్యలో చిరుతిళ్ళు తింటాం కదా, ఇది కూడా వదలండి. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది కానీ నాన్న చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? అబ్బే ఏం లేదు నాన్న, మమ్మీకి గోరింటాకు పెట్టుకోవటం చేత కాకపోతే చిన్న హెల్ప్ చేస్తున్నా. మీ డాడీ పూర్తిగా చెడిపోయారా? మీ మమ్మీ కడుపు పండిందిరా అంటే ఏంటో అనుకున్నాను గాని ఇంత పండుతుంది అనుకోలేదు. అరే నాని, అదేంట్రా? ఏది? ఏంటి అన్నట్టు చూడమని ఇటేతో చేసా? అబ్బే, మమ్మీ గోరింటాకు అంటుకుంటే తుడుస్తున్నా అంతే. సీరియస్ గా ఆలోచిస్తుంటే తుడడానికే పూసినట్టుంది. మమ్మీకి కూడా పూయించుకోవాలనే ఉన్నట్టుంది. ఒరే రాస్కెల్, నిన్ను ఏం బాసు, పెట్టుబడులు ఎప్పడుతున్నాయా? అయినా పళ్ళెందుకు కొట్టారండి? ఎందుక? జంగిల్లో తిరగాల్సిన టైగర్ జనాల మధ్యకొస్తే గోల్డ్ పీకి జూలో పెడతాం. పుట్టలో పడుండాల్సిన పబ్లిక్ గా పార్కుల్లో తిరిగితే కూరలో పీకి బుట్టలో పెడతాం డాక్టర్. ఈడు ఆ టైపే. టెక్కులు ఎక్కువైతే పళ్ళు ఓడగొట్టాం. పేరు గఫార్ ఖాన్. ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ మన ముస్లిం కుర్రవాళ్ళకి పిల్లలకు అన్నం తినడం నేర్పినట్టు రక్తం తాగడం ఎలాగో బోధించడానికి వచ్చాడు యువర్ ఆనర్. గలత్ గలత్ ఔర్ ఉత్నా హీ నహీ. అంతేకాదు, ఈ దేశంలో ఏ గుడిలోనూ గంట మోగనివ్వను, క్రీస్తు కోసం ఒక్క కొవ్వొత్తి వెలగనివ్వను. और इस हिंदुस्तान में ये न्यायस्थानम नन्नु ఆపలేదు. ఏ న్యాయ దేవత నన్ను బంధించలేదు. ఎంత ధైర్యం రా నీకు? చాల్ సాఫ్ కరో రే కుత్తే. ఇది పవిత్రమైన ఆలయం రా. తొడవరా, సాఫ్ కరో. లేరా.
చేయి. చేయి. డోంట్ వరీ మమ్మీ, ఏం కాదు. కడుపు అన్న తర్వాత నొప్పులు, నొప్పులు అన్న తర్వాత కానుపులు, నేచురల్. నీకేం కాదు మమ్మీ, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. డాడీకి ఫోన్ టచ్ లో ఉంటాగా. మరి నొప్పుల గురించి గోరింటాకు పెట్టించుకునేటప్పుడే తెలియాలి. It's all right. Carry on. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? Nowadays it's common. You carry on. Excuse me. హలో హలో నాని. హలో డాడీ, మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ, నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్, మా డాడీ. హలో, నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే, మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తల్లి బిడ్డ క్షేమమేనా? పగడం తీసుకురండి. మా గఫార్ ఖాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా.
నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. సైలెన్స్. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెధవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడురా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను. డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే. ఆ ఉదిత్ నారాయణ గొంతు అన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకో చిన్న, మీ లేచిపోద్ది. ఊరుకో. Alert the police force. Good morning, sir. What happened, sir? సార్, నా భార్య బిడ్డలను కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టండి సార్. సార్, మీకేమైనా పిచ్చి కింద? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు 100లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బోర్డర్లో సైనికులు ఏమన్నా కంటైనెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముఖ కన్నా హీనం సార్. Open that box. Open that box. ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయ రామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజ్ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. నీ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే చచ్చేది చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కీ చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా హీట్ కరకపోతే
ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడు తీసిన పచ్చి బాలెంత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేదేమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తుకెళ్తే గంటల్లో టెర్రరిస్టులను వదిలేసి తన కూతుర్ని తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. శభాష్, మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దానికోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్కలేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టాను. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ జస్ట్ 2 hours బ్యాక్ మీకు చెదిరించేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. చెప్పండి, మా అబ్బాయి ఎక్కడ? నీ మొగుడిని అడుగు. హలో 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 శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకైతే భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్ గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో
పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష? చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్, శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత వంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడు పక్కన దొల్లితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపార కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష. ఏం చేయబోతున్నారు? శత్రువుల్ని సమాధి చేయబోతున్నాను. రాజు, డోంట్ బి ఫూలిష్. అక్కడ నీ భార్య బిడ్డలున్నారు, మైండ్ ఇట్. భగవంతుడికి భక్తుడిలా భారతదేశానికి నా కుటుంబాన్ని నైవేద్యంగా పెట్టబోతున్నాను సార్. ఏంటి సార్ మీరు చేసే పని? ఆఫ్టర్ ఆల్ ఒక విధవ కోసం మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? ఆ ఒక్క విధవ బయట తిరిగితే మసీదులు పేలిపోయాయి, చర్చిలు కూలిపోయాయి, అమాయకులు చచ్చిపోయారు. కమాన్, పిల్లాడికి పాలు పడుతూ ఉండు. 10 నిమిషాల్లో గఫార్ ఖాన్ని విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తానన్నాడా? అవునరా, వెతుక్కుంటూ వస్తానన్నాడు. మీతో పాటు పేలిపోబోయే నా శవం, నా పిల్లాడి శవం ఎక్కడున్నాయో కాసేపట్లో కూలిపోబోయే ఈ గోడల మధ్యకి వెతుక్కుంటూ వస్తానన్నాడు. ఫైరింగ్ ఆపమని నీ మొగుడుతో చెప్పవే, లేదంటే ఇప్పుడే పుట్టిన బచ్చాగాన్ని కూడా చంపేస్తా. చెప్పు.
6 అడుగుల ఆడదాని బొమ్మకి 6 గజాల చీర కట్టి అమ్మా అని పిలుచుకునే దేశం రానది. నా మీద చీర చెదిరితే నిన్ను కని కన్నీరు పెట్టుకుంటున్న నీ అమ్మని మొండి మనతో చూసినట్రా లుచ్చ. రే, నన్ను నా పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఈ గడ్డ మీద వారిన గద్దల్ని విడిపించుకోవాలనుకోవడం నీ అమాయకత్వరా. यारे क्या बोली रे लड़की? सच बात कर रही हूँ रे दीवाने, हरामखोर। मुझे और मेरे बच्चों को फाड़े रखकर तुम लोग कायरों की तरह भागना चाहते हो, मगर तुम लोग ये जान लो कि भारतवासी भारत माता को 6 फीट साड़ी बांधता नहीं। वक्त आया तो उसी भारत माता के 6 फीट गोदी में दफन होने के लिए भी हर वक्त तैयार है। देश के लिए एक बार शहीद हुए तो 100 बार जन्म लेंगे हम, यही भारत माता की शान है। आई लव इंडिया, आई लव इंडिया। बुलाओ तेरी भारत माता को। वंदे मातरम। जय बोलो भारत माता की। जय बोलो भारत माता की। సారీ మునీర్ సాబ్, గఫార్ ఖాన్ వదిలిపెట్టడం నా వల్ల కాదు. వాడి కొడుకు శవం పంపించినా వాడు లొంగలేదంటే వాడికి నిజంగా దేశం పిచ్చి పట్టింది. హా జీ, పెళ్ళా బిడ్డలను చంపుకున్నవాడు ఇంకా దేనికి లొంగడు. ఎస్, 100% అలా చేస్తే తప్ప గఫార్ ఖాన్ బయటికి రాడు. ఠీకే. నీలాంటి కుక్కలు ఎంగిలి మెతుకులు తినకపోతే ఆ పాకిస్తాన్ పంది కొక్కులు ఇండియాలోకి ఎలా చొరబడతాయిరా? గఫార్ ఖాన్ ని జైలు నుంచి ఎలా తీసుకెళ్లబోతున్నారు చెప్పు. చెప్తాను 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు జైలు మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ కుక్కలు ఇప్పుడు ఎక్కడున్నాయి? మహారాష్ట్ర బార్డర్ బాద్రా ఫారెస్ట్ లో ఉన్నారు.
मखरा बदमाश సార్ గన్ చేతబట్టిన గాంధీ బ్రతికున్న బోఫోర్స్ గన్ అని ప్రశంసలు అందుకున్న విజయరామరాజు ఇంతటి దేశభక్తుడి మీద దేశద్రోహం కేసు వాదించడం నా దురదృష్టం. అయినా యువర్ ఆనర్, ఇది పచ్చి నిజం. ఇతను దేశద్రోహి అని ధృవీకరించే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అవి చనిపోయిందని చెబుతున్న ఇతని భార్య, సమాధైపోయారనుకుంటున్న ఇతని పిల్లల ఫోటోలు, చనిపోయిన వాళ్ళు ఫోటోల్లో బతుకుంటే సమస్య కాదు, కానీ భూమి మీద బతుకుంటేనే పెద్ద సమస్య. థ్యాంక్ యూ. ఈ కవర్స్లో ఉన్నవి తీసి చూస్తే మీరు నమ్మలేని నిజాలు బయటకు వస్తాయి సార్. మీరు చూస్తున్నవి స్వయానా విజయరామరాజు భార్య పిల్లల పాస్పోర్ట్స్, వీసా, లాహోర్లో ఉంటున్నట్టు రేషన్ కార్డ్, పాకిస్తాన్ పౌరసత్వం పొందిన పేపర్స్. లాహోర్లోని ఆసిఫ్ కాలనీ మసీద్ పక్కన ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు, దాని ప్లాట్ నెంబర్, హౌస్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ మీ ముందు ఉన్నాయి యువర్ ఆనర్. అంటే టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారని చెబుతున్న ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారు. ఎస్ యువర్ ఆనర్. మామూలుగా కథ యువర్ ఆనర్. కారు, బంగళా, కరెన్సీ కట్టలతో కాస్ట్లీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. ఇతని భార్య పాకిస్తాన్లో స్కూల్ టీచర్, ఇతని పెద్ద కొడుకు అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులో స్టూడెంట్. గఫార్ ఖాన్ ఇతను పట్టుకున్నాడో పారిపోమన్నాడో వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. అసలు గఫార్ ఖాన్ అరెస్ట్ కారణం ఆర్కే భూషణ్ గారు. బాధ్యత గల అధికారంలో ఉన్న ఆయన నోట వినండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, పారిపోతున్న గఫార్ ఖాన్ ని కాళ్ళ మీద షూట్ చేయమని నేను ఆర్డర్ చేసినా కాదని గఫార్ ఖాన్ ని వదిలేయబోయాడు. ఇతను ఇస్లామాబాద్ కు ఫోన్ చేస్తుండగా చూసిన నా సబార్డినేట్ శరత్ని షూట్ చేశాడు. గఫార్ ఖాన్ ని రిలీజ్ చేయించడానికి వస్తున్న ఆత్మాహుతి దళాన్ని అటాక్ చేయడానికి మేము వెళితే వాళ్ల తరపున విజయరామరాజు మాపై అటాక్ చేసి సాటి ఆఫీసర్ సుబ్బారావుని ఫోర్స్ ని చంపేశారు యువర్ ఆనర్. నిజమైన దేశద్రోహులు, నమ్మక ద్రోహులు మీర్రా. మాతృదేశపు మానాన్ని పొరుగు దేశపు మంచాల మీద కమ్ముకునే నపుంసకులరా మీరు. ఈ గుండె ఆగే వరకు దేశ రక్షణ కోసం మండే కాగడారా ఈ విజయరామరాజు, ఈ విజయరామరాజు. దట్ ఈస్ విజయరామరాజ్. డబ్బుకి అమ్ముడిపోతేను, చావుకి భయపడిపోతేను వాడు విజయరామరాజ్ ఎందుకు అవుతాడ్రా? నన్ను రేపు పాకిస్తాన్లో, భారతదేశంలో ఏం చూశావంటే విజయరామరాజ్ అనే దేశభక్తుని చూశాను అని ఇజ్జత్తుగా చెప్పుకుంటాను ఇన్షాల్లా. భయ్యా, పాకిస్తానీ భయ్యా, ఒక్కసారి రైలాపి మమ్మల్ని అందరినీ కిందకి దించవయ్యా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హాస్పిటల్ ప్రెగ్నెంట్. భయ్యా, हमको भी थोड़ा थोड़ा उर्दू వచ్చు భయ్యా.
మేము ఇండియాలో ఉంటూ చిల్లర దొంగతనాలు చేసుకునే చిన్న సైజు తీవ్రవాదులమే భయ్యా. మీరు అంటే చేతుకుని కాశీదారం తీసి మెల్ల దరకతాయం తీసుకుని మీతో కలిసిపోతాం భయ్యా. పాకిస్తాన్ లో హిందువులు జేబులు కట్టుకొని బతికేస్తాం భయ్యా. అల్లా మీద ఒట్టు భయ్యా. ఎక్కడో చదివినట్టు గుర్తు, హిందూ ముస్లిం భాయి భాయి కదా భయ్యా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదురా, ముస్లిం ముస్లిం బాయ్ బాయ్. అందరూ అల్లా బిడ్డలే బతకాలి భయ్యా. మేమందరం అల్లా బిడ్డలమే. సిగ్గు లేదంటరా, మీలాంటి వెధవలు ఉండబట్టే హిందూస్ లో ఎవరికి మన మతం అంటే గౌరవం లేకుండా పోయింది. చచ్చిన బతికిన మనిషిగా చావాలరా. ఈ ముక్క నీ ముక్కు మీద వాడు కన్న పెట్టినప్పుడు చెప్పు, కపాలం బయటపడేదాకా కాలుస్తాడు. చిత్రం ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని, ప్రభుత్వం బందీలని. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గొడవ చేయకండి. ప్లీజ్ ఆగండి. సైలెన్స్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీరు కర్రెత్తినా కాల్ చేసినా గవర్నర్ గారు బయటకు వచ్చేంత వరకు మేము ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళాం. గవర్నర్ గారికి వినతిపత్రం సమర్పిస్తున్నారా? వినతి పత్రాలు విన్నపాలు సమర్పించుకోవడానికి ఇది సముద్ర పెట్రోల్ రేటు కాదు, ప్రాణాల సమస్య. నో రిక్వెస్ట్, ఓన్లీ డిమాండ్. గవర్నర్ గారు, మీ ప్రాబ్లం గురించి మీటింగ్ జరుగుతుంది. అవతల రైలు గొడ్లు ఎత్తుకెళ్ళినట్టు రైళ్లు ఎత్తుకుపోతుంటే లోపల కూర్చుని మీ మీటింగ్లు మంతనాలు ఏంటంటే తక్షణమే బందీల్ని. గఫార్ వదిలేదాకా మీ వాళ్ళని వదలమని కండిషన్ పెట్టారు. గఫార్లను తీవ్రవాదం వదలటం ఎంతవరకు న్యాయం అంటారు? మధ్యలో మీరు గొడవలు పెట్టకండి. మాకే గఫార్ గడు అన్నయ్య గారు తెలీదు. అసలు మాకు ఇండియా పాకిస్తాన్ పట్టింపులు లేవు, హిందూ ముస్లిం పట్టుదల అంతకంటే లేవు. మా ఫీలింగ్ అలా మా వాళ్ళ కోసం అంతే. ఓ రోజు ఆలస్యం అయితే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి ఆత్మహత్య చేసుకుంటాం. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. హలో హాజీ. హలో, ఇజ్ ఇట్ వెరీ गुड? ओके ठीक है. हाथ मिला दो मुनीर भाई, गले मिलो. చిత్రం ద పిక్చర్. చిత్రం ది పిక్చర్ కాదురా, దేశద్రోహం, వెన్నుపోటురా. గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం గందరగోళంగా ఉందిట. ఆత్మాహుతి చేసుకుంటామన్న లెవెల్లో గొడవ చేస్తున్నారట. ఇవాళ రేపో గఫార్ ఖాన్ రిలీజ్ ఖాయం. మనం ఇండియా బార్డర్ దాటడం ఖాయం. ఈసారి రంజాన్ లాహోర్లో జరుపుకుందాం. మునీర్ భాయ్, ఎక్కువసేపు ట్రైన్లో ఉంటే మనకి సేఫ్టీ కాదు. వచ్చే ఫారెస్ట్లోకి మన వాళ్ళందరినీ రమ్మందాం. ఆ ఫారెస్ట్లో వీళ్ళందరినీ దించి ఫారెస్ట్లో ఉన్న మన పురాణా పూల్ ప్యాలెస్కి తీసుకెళ్దాం. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం, అమాయకుల ప్రాణాలతో చెలగాటాలని ప్రభుత్వం. చూడండి, నిన్నేమో ఇద్దరు సెక్యూరిటీలను చంపేశారు, ఇవాళ ముగ్గురు అమాయకులను చంపేశారు. ఏంటి సార్ మీ పాలసీలు? పట్టుకున్నట్టుగా కాల్చి పారేయాలి కానీ 100 మర్డర్లు చేశాడు తెచ్చుకోవడం, అది జైల్లో మసీదులు కట్టించి బిర్యానీ ప్యాకెట్ సప్లై చేస్తారా? అదే అడవులో మన వాళ్ళు ఉగ్రవాదుల్ని ఎంతమంది మరి చంపేస్తారా? ఏంటి సార్ మీ పాలసీలో? సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతుర్ని ఎత్తుకెళ్తే దేశం మొత్తం కొట్టుకుపోయినంత గందరగోళం చేసి సాయంకాలానికల్లా ఉగ్రవాదులను వదిలిపెట్టి తన కూతురుని తెచ్చుకున్నాడయా. మీరు ఆడ కాళ్ళే పట్టుకుంటారో డబ్బులు ఇస్తారో అసలు ఆయన వదిలేస్తారో మాకు అనవసరం. మాకు కావాల్సింది మా వాళ్ళ క్షేమం. ఏమంటారు? అంతే.
ప్రజలారా మీరంతా ప్రశాంతంగా ఉండండి. గఫార్ ఖాన్ వదిలిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. నిప్పులు కురవాల్సిన నీ కళ్ళల్లో మా విడుదల చూసి నిప్పులు పోసుకుంటున్నావా విజయరామరాజ్? ఐ పిటీ యు విజయరామరాజ్. స్వతంత్రం రాకముందు ఎంతో మంది దేశభక్తులు ఉరికంబమెక్కారు. కానీ అది వచ్చాక మాత్రం నిన్ను ఒక దేశభక్తుడిని ఉరి తీస్తోంది నీ సర్కార్. జెండా కర్ర విరగొట్టుకొని జెండా ఎగరేద్దామనుకుంటోంది నీ దేశం. ప్రియమైన నీ దేశం వదిలి మనసుతో పిలుస్తున్నా నాతో రా. కలిసి పాకిస్తాన్ పోదాం. నువ్వు మా మనిషివే అంటాం. మేజర్ని చేస్తాం. మిత్తలు రాసిస్తాం. వస్తావా? మరణిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చే జన్మలోనైనా దేశద్రోహిగా పుట్టి బతికిపో. బాయ్. జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపుని పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే బుద్ధిలేని చెమట, నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. ఠైరో వాసిం భాయ్, వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా. బయట బయట తెల్లవారులు బుర్ర కథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించారు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను. రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుడు.
నాకేం పర్వాలేదు. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళని ఏమనకండి. నాకేం పర్వాలేదు. మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల ఒట్టనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు. నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్. మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు.
నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళు బోతులు, పరాయి దేశ భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు, అర్హత లేదు. భారతదేశంలో ఎన్ని చెట్లున్నాయో అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందచేస్తుంది చిరు ప్రశంస.